ఏ మతమైనా ఓర్పు సహనంతో ఉండాలని చెప్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అదే ఓపికతో 10 మందికి మేలు చేయాలన్నారు మంత్రి. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిరుపేద క్రైస్తవులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి. ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలోని క్రైస్తవులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు మంత్రి. హిందువుల పక్షాన మనం దేవతలను ప్రార్థిస్తాం. అదేవిధంగా క్రైస్తవ సోదరులు మరి యేసుక్రీస్తును ప్రభువును ప్రార్థిస్తే, మైనారిటీ ముస్లిం సోదరులు మరి వారు అల్లాహ్ను ప్రార్థిస్తే, సిక్కు సోదరులు మరి వారికి సంబంధించిన వారి గురువులను ప్రార్థిస్తే, ఈరోజు అందరూ చెప్పేది ఒకటే, అందరం పాటించేది ఒకటే, ఓపు సహనం. అదేవిధంగా మనం 10 మందికి మేలు చేయాలి, దాంతో పుణ్యం ఏర్పడుతుంది, ఓపికతో ఉండాలనే సారాంశాన్ని ఈరోజు మనం క్రిస్మస్ పండుగ సందర్భంలో, యేసుక్రీస్తు జన్మదిన సందర్భంలో మొదటిగా ఏదైతే మేము చెప్పాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాము. మరి ఇందిరమ్మ ఇల్లు అతి త్వరలో మేము మొదలు పెట్టబోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే అందరితో పాటు ఈరోజు మీ అందరికీ కూడా ఎవరికైతే ఇల్లు లేవో, ఇళ్ళ స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పక్షాన చేపట్టే కార్యక్రమాన్ని చేయబోతున్నామని ఈ సందర్భంలో మరి మా క్రైస్తవ సోదరులకు కానీ సోదరిమణులకు కానీ నేను మా పాస్టర్ పెద్దలను వారందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎవరైతే నిజంగానే ఇళ్ల స్థలాల నుండి ఇల్లు లేని వారు ఉన్నారో వారికి లిస్ట్ ఇస్తే కలెక్టర్ పరంగా మేము పంపించడం జరుగుతుంది. కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలన చేసి మరి లిస్టును అప్రూవ్ చేసే తరుణంలో వారందరికీ కూడా సహకరించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇతర వర్గాలకు సంబంధించిన పేదవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ముందుకెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ